వెల్కమ్ బ్యాక్. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు బీఆర్ఎస్ అగ్రనేతలు. అధికారం కోల్పోవడంతో కొద్ది రోజులుగా గులాబీ క్యాడర్ నైరాశ్యంలో ఉంది. దీంతో అన్నీ తామే అయి వ్యవహరిస్తున్నారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. కేసీఆర్ రాక కోసం క్యాడర్ అంతా ఎదురు చూస్తూనే ఉంది. ఫామ్ హౌస్ నుంచే నేతలకు గులాబీ దళపతి డైరెక్షన్లు ఇస్తున్నప్పటికీ పెద్దగా వర్కౌట్ కావటం లేదు. అందుకే కార్యకర్తలకు మేమున్నామని అంటున్నారు కేటీఆర్, హరీష్ రావు. రానున్న రోజుల్లో అధికారం మనదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పవర్లోకి వస్తే 20 ఏళ్ల పాటు ఉంటామంటున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలి అంటూ క్యాడర్కు పిలుపునిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సైదులు మరింత సమాచారాన్ని అందిస్తారు. సైదులు, చెప్పండి. బీఆర్ఎస్ క్యాడర్లో ఒక నిరుత్సాహం, నైరాశ్యం కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా పార్టీని ముందుండి నడిపించుతున్నారు కేసీఆర్, తర్వాత కేటీఆర్ అండ్ హరీష్ రావు. వారి నుంచి అసలు క్యాడర్కు ఎలాంటి హామీ లభిస్తోంది? పార్టీని బలోపేతం చేసే విషయంలో ఈ సీనియర్ లీడర్స్ ఇద్దరు కూడా ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు? ఎస్ రాజేశ్వరి, బీఆర్ఎస్ పార్టీ కేడర్కు ఒక దిశానిర్దేశం అయితే చేశారు ఈరోజు తెలంగాణ భవన్లో కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా. ఎందుకంటే తెలంగాణ భవన్లో ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 71వ జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నడిచినటువంటి ఈ యొక్క జన్మదిన వేడుకలకు సంబంధించి ముఖ్య అతిథులుగా ఇటు కేటీఆర్, హరీష్ రావు హాజరయ్యారు. సో ఇక వాళ్ళిద్దరు వస్తున్నారని తెలిసి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులందరూ కూడా తెలంగాణ భవన్కి తరలివచ్చారు. సో ఇక ఆ క్యాడర్ను ఉద్దేశించి ఇటు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా చాలా కీలకమైన విషయాలు వెల్లడించారు. సో అందులో వాళ్ళకి కేడర్కి సన్నద్ధం చేసేందుకు కూడా కొన్ని సూచనలు కూడా చేశారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత దాదాపుగా 20 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందని చెప్పేసి కూడా కేడర్కు ఒక దిశానిర్దేశం చేశారు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా. సో ఇక ఎల్లుండి జరగబోయే ఇటువంటి పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కూడా అనేక అంశాలు కేసీఆర్ కూడా ప్రస్తావనకు తీసుకురాబోతున్నారు. సో వాటన్నిటిని కూడా మేము ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే దానిపైన కూడా ఒక స్పష్టత ఇస్తామని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో ఇక ఖచ్చితంగా కేడర్ కూడా సన్నద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పైన ఇప్పటికే ప్రజలందరూ కూడా చాలా వ్యతిరేకతతో ఉన్నారు కాబట్టి, సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారు కాబట్టి, సో అందుకు ఎలా ముందుకెళ్ళాలి, దాంతో పాటుగా పార్టీ సభ్యత్వాన్ని ఎలా బలోపేతం చేయాలి అనే దానిపైన కూడా ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు కాబట్టి, సో అందుకు కేడర్ అంతా కూడా సన్నద్ధం కావాలని చెప్పేసి కూడా ఈరోజు తెలంగాణ భవన్లో జరిగినటువంటి కేసీఆర్ 71వ జన్మదిన వేడుకలకు సంబంధించి ఇక్కడ జరిగినటువంటి వేడుకల్లో భాగంగా కేటీఆర్, హరీష్ రావు ఇదే విషయాన్ని కూడా వెల్లడించారు. సో రానున్న రోజుల కేడర్ అంతా కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి, దాంతో పాటుగా పార్టీ సభ్యత్వం పైన కూడా దృష్టి సారించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో అందుకు తిరిగి మళ్ళీ కేసీఆర్ను ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్ కోసం ఈ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఏడాది పాలన పైన కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు కాబట్టి, సో ఇంతకుముందు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి, సో ఏ విధమైతే కేసీఆర్ పాలన కొనసాగిందో అదే పాలనని మళ్ళీ తిరిగి ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో అందుకు ఖచ్చితంగా కేడర్ అందరూ కూడా సన్నద్ధంగా ఉండాలి. రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలను కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలని చెప్పేసి కూడా ఈ యొక్క వచ్చినటువంటి నాయకులకు, శ్రేణులకు ఉద్దేశించి కూడా ఇటు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా మాట్లాడడం జరిగింది. ఇక రేపుకు సంబంధించి రేపు ఇటు అమ్మన్గల్లో కూడా కేటీఆర్ రైతు మహాధారణ కార్యక్రమం కూడా నిర్వహిస్తబోతున్నారు. ఈ రైతు మహాధారణ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ఆమనగల్ అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జరిగేటువంటి ఈ యొక్క రైతు మహాధారణ కార్యక్రమానికి రైతులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి కూడా ఆయన చెప్పిన నేపథ్యం కనిపించింది. ఇక దాంతో పాటుగా ఇక ఎల్లుండి జరగబోయేటువంటి సమావేశం చాలా కీలకమైన సమావేశం 19వ తారీఖు జరగబోతుంది. ఏడాది పాలనకు సంబంధించి ఏడాదిగా ఆయన కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ పదే పదే విమర్శ చేస్తుంది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, అధికారంలో ఉన్నప్పుడు కానీ ఆయన ఓన్లీ ఫామ్ హౌస్కే పరిమితం అవుతారు, ఆయన ఎన్నడూ కూడా ప్రజాక్షేత్రంలోకి రారు, అసెంబ్లీకి రారు అనేది పదే పదే కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ నేపథ్యంలో కేసీఆర్ ఇక ప్రజాక్షేత్రంలో ఉండేందుకు కూడా ఆయన సిద్ధమవుతున్నారు. దానికి సంబంధించి ముందుగా ఆయన యాక్చువల్గా బహిరంగ సభ అనుకున్నారు, కానీ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడంతో అంటే జూన్ నెలలో ఎన్నికలు ఉంటున్నాయి కాబట్టి, సో ఇప్పుడు అవసరం లేదనుకుంటున్నట్టుగా కూడా మనకి విశ్వసనీయ సమాచారం. అంటే వాస్తవంగా ఫిబ్రవరి చివరి వారంలో బహిరంగ సభ అనుకున్నారు, కానీ అది స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతే బహిరంగ సభ కూడా ఉంటుందని చెప్పేసి కూడా చెప్పారు. కానీ ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలు మేలో కానీ జూన్లో కానీ ఉండే అవకాశం ఉండడంతో సో అందుకు బహిరంగ సభ ఈసారి ఉంటుందో ఉండదని కూడా కొంత అనుమానం ఉంది. సో దానిపైన కూడా పార్టీ రేపు స్పష్టత కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక దానికి పక్క పెడితే మాత్రం ఇక పార్టీకి సంబంధించినటువంటి అంశాలు ముఖ్యంగా పార్టీకి సంబంధించిన అంశాలు మాత్రం రేపు చాలా ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే రేపుగా ఎల్లుండి 19వ తారీఖు కేసీఆర్ అధ్యక్షున జరగబోయేటువంటి ఈ యొక్క పార్టీ
విస్తృత సమావేశంలో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అందరికీ కూడా చెప్పడం జరిగింది. దాదాపుగా ఉన్నటువంటి క్యాడర్ అందరూ కూడా అంటే పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షుల నుంచి మొదలు పెడితే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మాజీ మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్సీలు కానీ, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ వీళ్ళందరూ కూడా దాదాపుగా 19వ తారీఖు మొత్తం కూడా చాలా కోలాహలంగా తెలంగాణ భవన్ ఉండబోతుంది. ఎందుకంటే కేసీఆర్ ఏడాది ప్రతిపక్ష నేతగా తొలిసారి ఆయన అంటే అంతకుముందు కూడా వచ్చారు, 2-3 సార్లు ప్రతిపక్ష నేత హోదాలో తెలంగాణ భవన్కి వచ్చారు. కానీ ఆయన ఇక పూర్తి స్థాయిగా కేడర్ తోటి ఆయన మమేకమవుతున్నారు కాబట్టి సో ఇక చాలామంది అంటే ఎల్లుండి ఎంతో ఎదురు చూస్తున్నారు కేడర్ అంతా కూడా. ఎందుకంటే ఈ సమావేశం ముగిసిన తర్వాత కేసీఆర్ ఏం మాట్లాడతారు, కేసీఆర్ ఒక మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడతారు, ఆయన ఏం సందేశం ఇవ్వబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తి రేపిస్తుంది. ఒకవేళ ఇంటర్నల్గా పార్టీ సమావేశంగా జరిగితే మాత్రం ఎవరో ఒకరు అంటే కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, లేకపోతే పార్టీ పెద్దలు ఎవరో కానీ ఒకరు కానీ మీడియా ముందుకు వచ్చి ఆ సమావేశం సంబంధించి అనేక అంశాలు కూడా మీడియాకి చెప్పే అవకాశం అయితే ఉంది. సో ఏదేమైనా సరే ఖచ్చితంగా ఇక్కడ నుంచి కేడర్ని బలోపేతం చేయాలి, పార్టీ కార్యక్రమాల్లో కూడా కేడర్ పాల్గొనాలని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్లో జరిగినటువంటి కేసీఆర్ 71వ జన్మదిన వేడుకలకు ఉద్దేశించి ఇటు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా కేడర్ సన్నద్ధం కావాలని చెప్పేసి కూడా ఈ సూచనలు చేయడం జరిగింది. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సైదులు.